హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మౌనిక ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. సో ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఆ చల్లటి వాతావరణంకి అయితే మేమైతే వేడివేడిగా మిర్చి బజ్జీలు అయితే వేద్దామని అనుకుంటాను. ఇవ్వండి, దానికోసం మిర్చి బజ్జీలు చేయడానికి అయితే మిర్చీలు అయితే చీరి ఇక్కడ పెట్టిన, సాల్ట్ పెట్టిన. ఇవ్వండి, ఇందులో అయితే శనగపిండి అయితే పోసుకున్న. ఇందులో అవి వేయాలి, ఉప్పు కారం ఇట్లా వేసి ఇక పిండి కలపాలి. పిండి కలిపే అంతలో ఆయిల్ అయితే పెడతా పొయ్యి మీద. ఆయిల్ వేడవుతుంది. సో ఆయిల్ అయితే పోసేసుకున్నాం ముగ్గురులో. ఇప్పుడైతే ఇదిగోండి పిండి అయితే కలుపుతాను. దీంట్లోనైతే ఇదిగోండి సాల్ట్ వేసిన ఫస్ట్. నెక్స్ట్ కారం వేసుకుంటాను. ఇదిగోండి ఓమా వేసుకుంటాను. ఓమతోటి అయితే టేస్ట్ మంచిగా వస్తాయి బజ్జీలలో. ఏ బజ్జీలలో ఓమ వేసుకున్నా మంచిగా ఉంటుంది. సోడా అయితే వేసుకోవాలి కొంచెం. ఇవన్నీ సోడా. నెక్స్ట్ అయితే కొంచెం ఇది ధనియాల పౌడర్ అయితే వేసుకుంటాను. కొంచెం పసుపు లైట్గా. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక ఆయిల్ అయితే వేడవుతుంది. పిండి అయితే బాగా పలచగా కాకుండా కొంచెం తిక్కువనే ఉండాలి. అట్లా అయితేనే మిర్చికి అయితే మంచిగా పట్టుకొని ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఇలా అయింది చిక్కగా. చూడండి ఫ్రెండ్స్, పిండి కలపడం అయితే అయిపోయింది. ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది. ఇవ్వండి ఆయిల్ అయితే వేడైంది, మంచిగా పొగలు వెళ్తానే. ఇవ్వండి ఈ ప్రాసెస్లో అయితే కలుపుకోవాలి. నేనైతే ఇట్లా కలుపుకుంటే ఎప్పుడైనా పిండి. వర్షం పడుతుంది. ఇప్పుడైతే మా మమ్మీ పచ్చిమిరపకాయలు వేస్తుంది. ఇప్పుడైతే ఇవన్నీ బజ్జీలు అయితే వేసుకుంటాను ఒక్కొక్కటి. ఇట్లయితే మమ్మీ ఇవి వేసినాక కొంచెం ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నా. అట్లా ఎందుకంటున్నావే? సాల్ట్ రాసిన కదా, వాటర్ అయిపోయాలి. అట్లా సౌండ్ వస్తుంది వాటర్ పోతే. ఇదిగోండి బజ్జీలు అయితే మంచిగా గాలినాయి ఎర్రగా. మిర్చి కూడా లోపల మంచిగా గాలింది. ఇదిగోండి అయిపోయినాయా కాల్చుడు? ఇప్పుడే స్టార్ట్ చేసిన, అయిపోవడానికి వచ్చింది అప్పుడే. ఫస్ట్ లెవెల్ అయితే అయిపోయింది. సెకండ్ లెవెల్ అయింది. ఇదేమన్నా ప్రోగ్రామా? అయినాయా? ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక లాస్ట్ అయితే ఇంకొక 4 ఉన్నాయి. ఇవైతే మంచి ఎర్రగా వస్తున్నాయి. మిర్చీలు కూడా మంచిగా చిన్నగా మంచిగా ఉన్నాయి. చిన్నగా ఉన్నాయా? కట్ చేసినావు చిన్నగా? లేదు, ఉండుడే చిన్నగా ఉన్నాయి. కారం ఎక్కువ లేవు.
బాగా చిక్కగా అయింది కదా పిండి కూడా. పిండి చిక్కగా కలిపితేనే మిర్చికి పట్టుకుంటుంది. కొంచెం పలసగా అయిందనుకో మిర్చికి పట్టుకోదు, జారుతూ ఉంటుంది. రేపు మిర్చి బండి పెడదాం. పెడదాం. ఎన్ని ఓ 4-5 ఆయిల్ అంతే. బాగా ఎందుకు ఇగో ఆనియన్ అయితే కట్ చేసి పెట్టిండు మా ఆయన. ఇప్పుడైతే ఇందులో వేసేస్తా. నేను ఎండలు కొట్టినాయి కాబట్టి ఇక ఎండకి యూజ్ చేసేది ఎందుకని చేయలే. మళ్ళీ మిర్చీలు కూడా బాగా కారం ఉండే ఎన్ని రోజులు వచ్చినాయి. మొన్న తీసుకొచ్చినాయి, మొన్న మార్కెట్లో తీసుకొచ్చినాం కదా అంగడి రోజు. అవి అయితే కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకే ఈరోజు చేస్తాను. ఇక వర్షం కూడా పడుతుంది, ఇక బయట చల్ల చల్లగా ఉన్నది వాతావరణం. కొంచెం కారం వేయాలా ఆనియన్లా? కారం ఇస్తావు మరి, ఎందుకంటే మిర్చీలు కారం ఉంటాయి కాబట్టి ఆ పిండిలో కొంచెం కారం తక్కువ వేసిన. ఆనియన్ కొంచెం తీయగా ఉంటాయి కదా, ఆనియన్ కలిపినప్పుడు ఇంకొంచెం కారం ఉప్పు కలుపుకోవాలి. మరి ఇవైతే చేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఆనియన్ పకోడీ చేస్తా. కొంచెం పిండి మిగిలింది కదా, అవి అయితే వేసుకుంటాం. ఇక నీళ్ళనైతే కొంచెం కారం వేసుకొని అయితే కలిపిన మంచిగా స్పైసీగా మంచిగా వస్తాయి. కరకరలు ఆడుకుంటా బాగా కాలాలి ఇవి. ఎలా ఉంది టేస్ట్? నేను ఆనియన్ ఇట్లా కట్ చేయమని చెప్పిన, తుక్కు తుక్కు అంచుకు పెట్టుకుంటారు రోజుగా. మరి నువ్వు అట్లా పకోడీ అది ఇట్లా వస్తుంది. మరి తుక్కు తుక్కు అంటే నువ్వు చెప్పవా? ఇదే ఇవ్వండి పకోడీ కూడా ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి, మంచిగా క్రిస్పీగా మంచిగా కరకరలు ఆడుకుంటా మంచిగా ఉన్నది. ఎట్లా ఉన్నా టేస్ట్? నువ్వు తిని చెప్పు, నేను చేసిన నేను తిని చేస్తేనే మంచిగానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రెండ్స్ ఇదిగోండి చేయడం అయితే అయిపోయింది. ఇవన్నీ కంప్లీట్ అయితే అయింది. ఇదిగోండి కరకరలు ఆడుకుంటా మంచిగా సౌండ్ వస్తుంది. పకోడీ అయితే సూపర్ ఉన్నాయి సార్. నాకైతే మస్తు ఇష్టం ఈ పకోడీ. ఇట్లా వేసుకొని ఇట్లా కాల్చుకొని తింటే మంచిగా ఎర్రగా కావాలి, అట్లయితే మంచిగా టేస్ట్ వస్తాయి. ఇక మళ్ళీ అటుబాబు అయితే పడుకున్నది. ఆమె కొంచెం అలసిపోయింది అన్నట్టు, మస్తు కోల్డ్ అయింది, ఒక్కలేదు ఆమెకు, కొంచెం నీరసంగా ఉన్నది. ఇప్పుడే పడుకున్నది. 2 days ఫీవర్ వచ్చింది. ఇక నిన్న కొంచెం మంచిగానే ఉండే, సాయంత్రం వరకు ఇక స్టార్ట్ అయింది కోల్డ్ దగ్గు. ఇక ఆమె అన్నం తింటలేదు, నిన్నట్టుండి అస్సలే అన్నం తింటలేదు, పాలు తాగుతలేదు. ఇక ఇవన్నీ తింటదో తినదో అనేసి ఇక చేసిన. ఇవాళ సిరప్ తీసుకొచ్చి పోసిన. అయిపోయిందా? ఇక టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయంట. ఇది చూడు ఇంత బాగా చూసారా, ఇంత బాగా గాలి, కాలు కూడా మంచిగా కాలి. లోపలగా మిర్చి అట్లా ఎర్ర మంచిగా కాలితే మంచిగా కారం ఎక్కువ ఉండదు. ఇంతకుముందు చేసినా కానీ ఇట్లా రాలేదు, ఫస్ట్ టైం ఇట్లా వచ్చింది. అట్లా లోపల అట్లా కాలాలనే ఛాన్స్ సేపు ఉంచిన. ఇంతకుముందు చేసినప్పుడు మిర్చికి రౌండ్గా పిండి పట్టించేదాన్ని, ఈసారి ఏమో సగం ఉంచి పిండి పట్టించిన. ఇట్లా కాల్చిన మంచిగా ఉన్నాయి టేస్ట్. దీంట్లోకి అంచుకి ఆనియన్ సన్న సన్న తరుక్కొని తింటే మంచిగా ఉంటుంది. నేను అట్లా కట్ చేయమన్నా కానీ ఇక మా ఆయన అయితే ఇట్లా పెద్ద కట్ చేసిండు. అవి అయితే పకోడీకి యూజ్ అయినాయి. ఇప్పుడైతే అట్లా కట్ చేయాలి ఆనియన్. ఇక ఓకే బాయ్ బాయ్. ఇక మా అమ్మ కూడా పొద్దున్న అన్నం అయితే తినలేదు. ఆమెకి పొద్దున ఆలు కర్రీ వండిన, ఆలు బఠానీ కర్రీ, బీరకాయ పప్పు వేసిన, అవి 2 కూరలు అద్దాట. 4 రోజుల నుండి అడుగుతాను ఆమె అయితే మిర్చి బజ్జీలు కావాలని. ఇప్పుడైతే మిర్చిలో కారం ఎక్కువ లేవు కాబట్టి ఈరోజు చేసిన. ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్తో మేమైతే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీయాలని అనుకుంటాను. ఓకే బాయ్ బాయ్ మరి.